ప్రస్తుతం మనతో డాక్టర్ జయ ఉన్నారు. జయ అనేది షార్ట్ నేమ్, ఫుల్ నేమ్ చెప్పాలి అంటే డాక్టర్ జగదీష్ యలమంచిలి. సో ఆయన ఎవరు ఏంటి అనేది నేను చెప్పడం కంటే కూడా ఆయన మీద ఒక ఏవీ తయారు చేశాం. ఆయన ఏం చేశారు ఆ ఏవీలో చూడండి, చూసిన తర్వాత జగదీష్ గారితో మాట్లాడదాం. ఒకసారి ఏవీ ప్లే చేయండి. నిలిపెనే నిండు ప్రాణాలను పట్టంగా తన దోసిలి, వేల మందిని రక్తదాతలుగా మార్చిన నాయకుని పాటే ఇది. కావలసిన బ్లడ్, కావలసిన గ్రూపు మన ప్రతి ఒక్కరికి దేశం నలుగురుల ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తే అప్పుడు దొరికేట్టుగా చేసిన యాప్ యూ బ్లడ్ యాప్. నిలిపెనే నిండు ప్రాణాలను పట్టంగా తన దోసిలి, వేల మందిని రక్తదాతలుగా మార్చిన నాయకుని పాటే ఇది. యూ బ్లడ్ యాప్ తో కాపాడుతున్నాడు ఇలాలోన ప్రతి మనిషిని, పదిల మన ఎదలోన తలుచుకొని పంచుతున్నాడు ఈ జన్మని. యూ బ్లడ్ యాప్ తో కాపాడుతున్నాడు ఇలాలోన ప్రతి మనిషిని. All of you guys have Facebook apps or Instagram or TikTok or Twitter, whatever. But if you don't have U-Blood on your phone, you are not a complete human being, I promise you. యూ బ్లడ్ యాప్ తో కాపాడుతున్నాడు ఇలాలోన ప్రతి మనిషిని, పదిల మన ఎదలోన తలుచుకొని పంచుతున్నాడు ఈ జన్మని. యూ బ్లడ్ యాప్ తో కాపాడుతున్నాడు ఇలాలోన ప్రతి మనిషిని, పదిల మన ఎదలోన తలుచుకొని పంచుతున్నాడు ఈ జన్మని. ఈ రక్తదానం మరొకరి ప్రాణదానం, ఆప్కా రక్తదానం దూసరోं का ध्यान. జై డాక్టర్ యలమంచిలి, జగదీష్ బాబు యలమంచిలి. పేషెంట్కి డోనర్కి మధ్య గొప్ప వారధి యూ బ్లడ్ యాప్. యూ బ్లడ్ యాప్. యూ బ్లడ్ app. యూ బ్లడ్. Please download You Blood app and save life. Save a life. Download You Blood app. You Blood for the new blood. సో ఏవీ పూర్తిగా చూశారు. రక్తదానం ప్రాణదానంతో సమానం అంటూ ఉంటారు. ఎంతోమంది సకాలంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న దశలో కొన్ని బ్లడ్ బ్యాంకులు వచ్చాయి. సో అదే దశలో ఇంకాస్త ఫాస్ట్గా ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్కి రక్తం అందేందుకు యూ బ్లడ్ అనే ఒక యాప్ని తయారు చేసిన సృష్టికర్త డాక్టర్ జయ్ గారు, అంతేనండి? అంతే. ఎస్, యూ యాప్ సృష్టికర్త జగదీష్. ఎస్, ఐఎమ్ ద ఫౌండర్. ఎస్, సృష్టికర్త. అంటే ఎందుకు వచ్చింది సార్ ఆలోచన? అంటే ఐ మీన్ యూ యాప్ అనేది తయారు చేయాలి. యూ బ్లడ్ యాప్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఒక 12 years బ్యాక్, ఐ వుడ్ సే 14 years బ్యాక్ అండి. సో యూజువల్గా ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్. ఐఎమ్ ఏ బీటెక్, ఎంటెక్ అండ్ MBA ఫ్రమ్ Symbiosis Pune, మాస్టర్స్ అండి ఇన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. సో ఆఫ్టర్ హ్యావింగ్ హయ్యర్ స్టడీస్, the flow of studies, and then I worked with Bajaj 9 years పనిచేశాను పూనాలో. సో విత్ దట్ ఎక్స్పీరియన్స్ టెక్నో కమర్షియల్ ఇంజనీరింగ్ ఒక మైండ్ సెట్తో, ఒక ఎక్స్పీరియన్స్తో, ఒక ఎక్స్పోజర్తో, ఒక డైనమిట్ అనుకోండి, చిన్న డైనమిట్ నేను ఆ రోజుల్లో. సో దెన్ ఐ టుక్ షిఫ్ట్ టు 25 years నౌ టు US. డైనమిట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హైటెక్, మనందరం ఇక్కడ అనే వర్డ్ సింపుల్ వర్డ్. సో ఐటీలో ఉండేపాటికి ఈ రెండు కలిపి సంథింగ్ ఏదో చేయాలి. సో ఒక 14 years బ్యాక్ మా ఫాదర్ ఇన్లా ఒక దీంట్లో, అంటే అసలు ఒక ఐడియా అనేది ఎలా వస్తుంది అనేది ఉంది, ఏదో చేయాలి సమాజానికి. ఇంతవరకు వచ్చాం, చదువుకున్నాం, మా తల్లిదండ్రులు చదివించారు. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచే, ఒక అంతా కృష్ణా జిల్లా, గుడివాడ పుట్టింది, కనుమూరు, యలమంచిలి, ఆ విలేజ్ నుంచి ఉంటారు అందరూ మా ఇనిషియల్గా ఉన్నాళ్ళు. సో అంతా అనుకుని ఆ ఏరియాలో చదువుకుని, అంతా కృష్ణాలో చదువుకున్న, బీటెక్ కూడా ఇక్కడే అయింది. మిడిల్ క్లాస్ నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి, మా ఫాదర్ అగ్రికల్చర్ ఆఫీసరు, అలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి పూనా దాకా వెళ్ళటం మూలన, కొత్త వరల్డ్ ఎక్స్పోజర్ రావటం మూలన అసలు ఒక ఐడియాస్ అనేది ఫ్లో అవుతున్నాయి. బేసిక్ అంటే ఇట్స్ ఎ న్యాచురల్ ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం కదా, ఏజ్ వైజ్గా కానీ చూసుకున్నా కూడా. సో వన్ టైమ్ some idea I have to do which is useful to the global society, I mean global humanity. So యూ బ్లడ్ అనేది
ఓన్లీ యాప్ మాత్రమేనండి, బ్లడ్ బ్యాంక్ కూడా? ఇట్స్ ఓన్లీ యాప్. ఓకే. ఓన్లీ యాప్. ఎలా పనిచేస్తుంది ఇది, ఏ విధంగా జనాలకు ఉపయోగపడుతుంది? అది వస్తుందండి. ఆ ఐడియా ఎలా వచ్చింది అనేది, బేసిక్గా ఐడియా అనేది ఎమోషనల్ అయినా వస్తుందండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మన యూత్కి. ఐడియా అనేది ఇంటెలిజెన్స్ అయినా వస్తుంది. సో నాకు వచ్చిన ఐడియా ఎమోషనల్ వచ్చింది బేసిక్గా. సో బికాస్ వెన్ ఐ సా మై ఫాదర్ ఇన్ లా డెత్ విత్ క్యాన్సర్, అఫ్ కోర్స్ హీ హ్యాడ్ హిస్ లైఫ్, మొత్తం అంతా బాగానే ఉన్నారు. ఆయన ఆ ఏజ్లో కొన్ని మిలియన్స్ మాకు వదిలేసి వెళ్ళిపోయారు ఆయన. సో యూ గెట్ సమ్ ఫీలింగ్ దట్ యూ నో వాట్ ఈజ్ ఆఫ్టర్ హిమ్, నథింగ్, దెర్ ఇస్ నో ఫుడ్ స్టాంప్. ఎస్. సో దెన్ వాట్ ఈజ్ ఆఫ్టర్ మీ, రేపు వెళ్ళిపోతాను జగదీష్ బాబు యలమంచిలి, ఏమవుతుంది? అదొక అంతర్మదనంలాగా సంథింగ్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు మై గ్లోబల్ సొసైటీ, మై గ్లోబల్ హ్యుమానిటీ అండ్ మై మదర్ ల్యాండ్. అంటే మాతృభూమికి ఏదైనా తిరిగి ఇవ్వాలి, ఈ ప్రపంచంలో ఉన్న మానవాళికి ఏదో ఒకటి చెయ్యాలా అని ఒక ఆలోచన బలంగా నాటుకుంది. సో దాని నుంచి వచ్చిన ఐడియానే ఈ యూబ్లడ్ అనే యాప్ అండి. ఎలా వచ్చింది అన్నారు కాబట్టి. సో యూబ్లడ్ ఈజ్ నథింగ్ బట్, నేను చేసిన చాలా సింపుల్ ఐడియా. బేసిక్గా యూబర్ని చూశాను. యూబరైజేషన్లో జరిగింది ఏంటి, యూబర్లో సోషల్ డ్రైవింగ్ కంఫర్ట్ క్రియేట్ అయింది. అప్పటి వరకు మనం ఒక రెంటల్ కార్ తీసుకోవాలంటే, లేకపోతే ఒక ట్రావెల్ ఏజెంట్తో కింద మీద పడాలంటే, ఒక ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బంది పడేవారు మన వాళ్ళు. ఒక డ్రైవరు ప్యాసింజర్తో సింపుల్గా క్రియేట్ చేశారు వాళ్ళు. కాబట్టి సూపర్ హిట్ అయింది. అండ్ ఇట్ ఈస్ సర్వింగ్ ఫర్ ద గ్లోబల్ సొసైటీ అండ్ గ్లోబల్ హ్యుమానిటీ. సిమిలర్గా మనం ఏం చేయగలం అనే దాంట్లో ఆలోచనలో వై డోంట్ ఐ లుక్ ఇన్ టు ద బ్లడ్ డొనేషన్ సర్వీస్. ఎందుకని? వి సీ లాట్ ఆఫ్ డెత్స్ బికాజ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ద బ్లడ్ గ్రూప్. అంటే బ్లడ్ సరైన టైంలో కానీ, ఆ బ్లడ్ గ్రూప్ కానీ సరైన టైంలో అందక ఎంతోమంది చనిపోతున్నారు ఇవాళ కదా అనాదిగా. సో అలాగని ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ అండ్ ఎవ్రీబడి హ్యాస్ డన్ దేర్ పార్ట్, there is no regrets, and within their limits, Mother Teresa, Red Cross, hospitals, clinics, pathology labs, Chiranjeevi Blood Bank, Basavatarkam Hospital, Thalasseema, లేటెస్ట్ కోవిడ్లో వాట్సాప్ గ్రూప్స్ కూడా ఎవరి వంతు కృషి వాళ్ళు చేశారు, చేస్తూనే ఉన్నారు ఇప్పటికండి. కానీ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు సేవ్ ద జీరో డెత్ రేట్ బికాస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ది బ్లడ్ అండ్ బ్లడ్ గ్రూప్ ఇన్ టైమ్ ఆన్ టైం. అది నన్ను డ్రైవ్ చేసిందండి. ఓకే. నా ఐడియాలో నేను ఇన్కార్పొరేట్ చేసింది ఏంటంటే లైవ్ డోనార్ అవైలబుల్ ఉండాలి. ఎలా చేయగలం? సో అప్పుడు డోనారు రిసీవరు లైక్ డ్రైవరు ప్యాసింజర్ లాగా యూబరైజేషన్ చేసి క్రియేట్ చేసి యాప్ని ఫ్రీగా ఇచ్చాను. ఇందాక నేను చెప్పిన 9 మంది ప్రొవైడర్స్, అంటే మీకు చెప్పినట్టు హాస్పిటల్స్, క్లినిక్స్, pathology labs, ambulances, doctors, whatever, and latest WhatsApp groups, వీళ్ళందరూ 9 types of users ఉన్నారు అండ్ ప్రొవైడర్స్ అంటామండి వీళ్ళు. సో వీళ్ళు ఇటు పక్కన 140 crore పీపుల్, ఒక పక్క ఈ ప్రొవైడర్స్, వీళ్ళిద్దరు ఇంటిగ్రేట్ అయితేనే జీరో డెత్ రేట్ మనం అచీవ్ చేయాలి. దాట్స్ వాట్ ఐ డిడ్. సింపుల్. సో ఐ గేవ్ ఇట్ ఫ్రీ ఫర్ బోత్. ఓకే. ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఈ ప్రొవైడర్ వెళ్ళి, అంటే లెట్స్ అంబులెన్స్లో ఉన్న మెడికల్ అసిస్టెంట్ ఇమీడియట్ చెక్ చేసి పేషెంట్ కండిషన్ ఏంటి, లోనా, మీడియమా, హైయా, మీ బ్లడ్ గ్రూప్ ఏం కావాలి చేస్తే దాన్ని ఇమీడియట్ యూబ్లడ్లోకి వస్తే. సో ఎలా పనిచేస్తుంది అంటే మేము జియోఫిక్స్ పెట్టామండి. సో జియోఫిక్స్లో ఏమవుతుందంటే అతను క్లిక్ చేయగానే బి నెగిటివ్ కావాలి ఎవరున్నారు, విత్ ఇన్ 1 minute రేడియస్ ఇట్ విల్ గో అండ్ చెక్, డెఫినెట్గా ఎవరెవరు ఉన్నారని చూస్తుంది. దెన్ ఇట్ విల్ గో ఫర్ 2nd minute, 3rd, 5th, 7th, 8th, likewise it will go అండి. whoever is available on the donors for that particular blood and blood group ఇమ్మీడియట్గా. సో రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఒకసారి దొరికినాక వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కించుకుని వెళ్తారా. ఇప్పుడు ఇక్కడ దొరికింది అనుకోండి, బి నెగిటివ్ అనుకుందాం, ఏబి నెగిటివ్ ఐఎమ్ ద వన్, నాకు తెలీదు మొన్నటిదాకండి. ఏబి నెగిటివ్కి రీప్లేస్మెంట్ లేదు. సో బి నెగిటివే దొరకాలి. సో మిగతా అన్నిటికీ మీకు కంపాటబిలిటీ ఉంది బ్లడ్ గ్రూప్స్కి. సో ఈ సినారియోలో ఇక్కడ ఎవ్వరు, నాతో పాటు ఇంకో 2-3 ఉన్నారు అనుకుందాం, హైపోథెటికల్ కేసు, వాళ్ళు ఇవ్వనంటారు, లేకపోతే ఇవ్వలేకపోవచ్చు. బేసిక్గా నిర్ణయించుంటే వాళ్ళు ఇవ్వలేరు, లేదా పేషెంట్ అయితే ఇవ్వలేడైనా, లేదా డయాబెటిక్ అయితే ఇవ్వలేడండి. ఆ కండిషన్లో
నేను న్యూయార్క్లో కనపడాలి కదా జియోఫిక్స్లో, కానీ నేను ఇక్కడ కనపడతాను, మీ స్టూడియోలో ఉన్నాను. ఓకే. ఏమంటే మెసేజ్ అది కనపడంగానే పుష్ మెసేజ్ వస్తుందండి మా అందరికీ, ఇలా ఉన్నాం ఎమర్జెన్సీలో ఇక్కడ, నెక్స్ట్ స్టూడియో మీరు ఇవ్వగలుగుతారా, 1 minute రేడియస్లో ఉన్నాం. ఓకే. ఇట్ సెండ్స్ అ మెసేజ్ టు ఎవ్రీవన్. దట్ ఈస్ ద బ్యూటీ వి క్రియేటెడ్ అండ్ టెక్నాలజీని వాడాం. సో వెళ్ళంగానే అందరూ ఎవరు ఇవ్వాలంటే నేను ఇస్తాను అనొచ్చు, వాళ్ళిద్దరు ముగ్గురు ఇవ్వను అనొచ్చు. కానీ అడ్వాంటేజ్ చూసారా, నేను అక్కడ ఉన్నానా ఇక్కడ ఉన్నానా ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి మనకి, జియోఫిక్స్ కాబట్టి నేను ఎక్కడ ఉంటే అక్కడ కనపడతాను. జర్మనీలో ఉంటే జర్మనీలో కనపడతాను, ఇండియాలో ఉంటే ఇండియాలో కనపడతా, న్యూయార్క్లో న్యూజెర్సీలో ఉంటే అక్కడ కనపడతాను. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో దట్ ఈస్ ద మెకానిజం వీ కెప్ట్ అండి. బట్ ది ఛాలెంజ్ ఈస్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఆల్ ద ఎలిజిబుల్ డోనర్స్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ యాప్. నాకు యాక్సిడెంట్ అయింది, నేను పేషెంట్ని, నా తరపున నా కొలీగ్ నా ఫ్రెండ్ ఎవరో పక్కన నిలబడి ఆ యాప్లోకి వెళ్ళి సో పలానా సో అండ్ సో అశోక్ యాక్సిడెంట్ అయింది, నీడ్ బ్లడ్ అని చెప్పి కొడతారు, ఎంటర్ చేస్తారు. లేదా ఆ వ్యాన్లో ఎక్కించుకున్న ఎమర్జెన్సీ వ్యాన్లో ఉన్న ఈఎంఐ స్పెషలిస్ట్ ఉంటారు కదా, ఓకే, మెడికల్ ఆయననే చేయొచ్చు, ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా యాప్ అందరికి మెసేజ్ పాస్ చేస్తుంది నియర్ ఎగ్జాక్ట్ రేడియస్లో ఉన్న వాళ్ళందరూ 1 minute రేడియస్లో ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ మెసేజ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏమంటే సెకండ్ మినిట్ కూడా వెళ్ళిపోతుంది, సెకండ్ మినిట్కి వెళ్ళిపోతుంది. Third minute వీళ్ళలో ఎవరు అవైలబిలిటీ చేసుకుంటే లేకపోతే అలా చెక్ చేసుకుంటూ నియర్ బై ఎన్ని కిలోమీటర్లు ఎవరున్నా కూడా అలర్ట్ చేస్తుంది. ఉన్న వాళ్ళందరికీ అలర్ట్ వెళ్తుంది. అంటే ఇక్కడ నేను ఇవ్వడానికి బ్లడ్ సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉన్నారు సార్, నేను పేషెంట్ని. బట్ ఇక్కడ యూ బ్లడ్ యాప్లో ఇటు బ్లడ్ కావాల్సిన నేను, ఇవ్వాలనుకున్న మీరు, ఇద్దరు రిజిస్టర్ అయి ఉండాలి. అవసరం లేదు, మీరు అప్పటికప్పుడు వస్తారు అంతే లోపలికి. నేను ఇవ్వాల్సిన డోనర్సే ఉండాలి. అది ఓకే, డోనర్స్ రిజిస్టర్ అయి ఉండాలి. తీసుకునే వ్యక్తి పేషెంట్ ఎవరైతే ఉన్నారో, లీడ్ ఎవరికైతే ఉందో ఈ ప్రొవైడర్స్ చేయించుకోకర్లా. ఈ ప్రొవైడర్స్ 9 మంది ఇందాక నేను చెప్పినట్టు ఇటు 140 crore పీపుల్, వీళ్ళిద్దరికి ఫ్రీ అండి, ఎప్పుడైనా యాక్సెస్ ఉంది. ఓకే, యాప్ డౌన్లోడ్ ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు నాతో పాటు వచ్చిన నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చిన డ్రైవరు, లేదా ఎవరో హెల్ప్ చేసిన రోడ్డు వెంట వెళ్ళే ఒక వెహికల్ డ్రైవరు, అతను వచ్చి ఇమీడియట్గా యాప్లో పలానా సో అండ్ సో పేషెంట్ నీడ్ బ్లడ్, అర్జెంట్ బ్లడ్ అని చెప్పి కీన్ చేస్తే చాలు. ఓకే, దట్స్ ఇట్. ఇట్ ఆటోమేటిక్, బికాస్ జియోఫిక్స్ కదా, ఇట్స్ ఆర్టిఫిషియల్ ఏఐ టూల్, గూగుల్ టూల్. ఇమ్మీడియట్గా బ్లడ్ ఇవ్వాలనుకున్న వ్యక్తి నియర్ బై హాస్పిటల్ ఏ పేషెంట్ తెలిసిపోతుంది కాబట్టి మీరు అన్నట్టు మ్యాప్లో తెలిసిపోతుంది. మా అందరికి మెసేజ్లు వస్తాయి కదా, ఇట్స్ పుష్ మెసేజ్ ఇస్తూ ఉంటుందండి. ఓకే, వస్తుంది, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వస్తాడు, కావాల్సిన బ్లడ్ ఇవ్వచ్చు. అలా కాదు, ఇప్పుడు నాకు బి పాజిటివ్ బ్లడ్ కావాలి, సో నాకున్న రేడియస్లో చాలా దూరంలో ఉన్నాడు బి పాజిటివ్, నా దగ్గరలో అందరూ ఏ పాజిటివ్ లేకపోతే ఏబి పాజిటివ్, మీరు చెప్పిన వేరు గ్రూప్లో వాళ్ళు, అతను ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నాకు నా ప్రాణం నిలబెట్టే నాకు కావాల్సిన బి పాజిటివ్ బ్లడ్ పర్సన్ చాలా దూరంగా ఉన్నాడు, రావడానికి చాలా టైం పడుతుంది, అతను వచ్చేలోపు నా ప్రాణం పోతుంది. అలాంటి సందర్భాల్లో ఎక్స్చేంజ్ అవసరం ఉంటుంది. మనకి అదొకటే ఆప్షన్, ఇంకేం చేయలేము. మరి అటువంటి సందర్భంలో అతను ఏమవుతుందంటే యూబరో ఏదో తీసుకుని రావాలి ఇక్కడికి. ఒకటి సేమ్ గ్రూప్ కావాలంటే, అంటే నేనేమంటానంటే సేమ్ గ్రూప్ కావాలంటే ఇంకా నేనేమంటానంటే ఇప్పుడు ఆ బి పాజిటివ్ అతను లేడు, ఇంకొక ఏ పాజిటివ్ బ్లడ్ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు, అతను ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో బి పాజిటివ్ అవైలబిలిటీ ఉంది, దాని కింద ఎక్స్చేంజ్ కింద నేను ఏ పాజిటివ్ బ్లడ్ తీసుకుని అది అతనికి ఇవ్వండి అనొచ్చు కదా. అది హాస్పిటల్ వాళ్ళతో డీల్ అవుతుందండి. ఓకే, అవ్వచ్చు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు. ఓకే, బట్ మన దగ్గర 99% ఓకే ఈ డోనార్స్ అందరూ వస్తే, అంటే టెక్నికల్లీ ఐ హ్యావ్ టు గివ్ యూ ద స్టాట్స్ అండి. అవుట్ ఆఫ్ 140 crore పీపుల్, 75 crore people are eligible donors. It is estimated, not accurate. So out of 75 crores, we also found that 45 crores are estimated the smartphone users. Okay. These 45 crores can come on this app as a donor. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, అంటే అష్టదిక్కుల ఇండియా మొత్తం 360 degree ఈ 45 కోట్ల మంది వస్తే గనక ఎక్కడ ఎమర్జెన్సీ అయినా, ఎవరికైనా, ఎప్పుడైనా 99% అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే అందరూ చేయాల్సింది ఏంటంటే యూ బ్లడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డోనర్గా ఉండాలి, అక్కడ డోనర్గా ఉండాలి, హెల్పర్గా కూడా ఉండాలి. ఈ 45 కోట్ల మంది ఉంటే, అవునండి, ఎక్కడ ఉందో తెలియదు మనకి. చదువుకోని వ్యక్తి, అతను హాస్పిటల్కి తీసుకొచ్చింది నేను,
పేషెంట్ చదువుకోని వ్యక్తి, నా మొబైల్లో యూ బ్లడ్ యాప్ ఉంది, మీరు నాకు థాట్ ఉంది కదా, నాకు ఐడియా ఉంది యూ బ్లడ్ అనే యాప్ ఉంది. Exactly. సో దాని ద్వారా నేను బ్లడ్ తెప్పించవచ్చు పేషెంట్గా, నేను తెప్పించచ్చు. సో అదే ప్రాసెస్ అంటే ఆల్మోస్ట్ మొబైల్ యూజర్స్ అందరూ కూడా అది ఐఓఎస్ వాడినా ఆండ్రాయిడ్ వాడినా 144 యూ బ్లడ్ అనే యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 144 crore పీపుల్కి స్మార్ట్ ఫోన్ ఉంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ 144 crore పీపుల్ అని. ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ వర్కింగ్ అండి. సరే వాళ్ళు యూజ్ చెప్పినా మీరు అన్నట్టు 70 కోట్ల మందికున్న మిగతా 70 కోట్ల మంది మళ్ళా అంటే వాళ్ళు ఎవరు చుట్టూ ఉంటారు. ఎస్ అవును. ఇక్కడ ఇవాళ రేపు ప్రతిదీ చుట్టూ ఒక యాక్సిడెంట్ అయింది అంటే రోడ్డు మీద 100 మంది ఎవరో ఒకరు వెళ్తారు. కుమిగూడిపోయే వాళ్ళు కనీసం 2-3 108 కాల్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. అవును, 108 కాల్ చేస్తున్నారు. అతను ఎవరో యాక్సిడెంట్ అయిన గురైన వ్యక్తి ఎవరో ఇతనికి సంబంధం ఉండదు, అయినా కూడా హెల్ప్ చేసే ఉద్దేశంతో 108 కాల్ చేస్తారు. ఆ 108 కాల్ చేసే సందర్భంలోనే అతని మొబైల్లో 108 నంబర్కి డైల్ చేసిన వెంటనే మొబైల్లో ఉన్న యూ బ్లడ్కి కూడా కొడితే వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా పేషెంట్తో పాటు బ్లడ్ ఇచ్చే అతను కూడా హాస్పిటల్కి పరిగెత్తుకొచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏముందంటే ఈఎంఐ స్పెషలిస్ట్ వచ్చి అతను బ్లడ్ చెక్ చేయాలండి. గ్రూప్ అది కామన్ కదా, ప్రొసీజర్ కదా. బ్లడ్ గ్రూప్ చెక్ చేయాలి, తర్వాత అతను హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఆ బ్లడ్ ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకోవద్దా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా, మళ్ళీ అతనికి ఏమైనా వేరు డిసీజెస్ ఉంటే మళ్ళీ అది ప్రాబ్లం కదా. అదంతా రెగ్యులర్ ప్రాసెస్ కదా. బట్ పేషెంట్ దగ్గరికి రక్తం ఇవ్వటాకైతే ఒక వ్యక్తిని రప్పించగలిగాను. ఇట్స్ లైక్ సంజీవిని అండి. సంజీవిని ఎందుకంటే దట్స్ వాట్ సోను సూద్ చేసి. ఎస్ ఇందాక మిమ్మల్ని అడగాలనుకుందా ఈ ఎంటైర్ మీరు ఒక ఎమోషన్తో యాప్ తయారు చేశారు, ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్ ఒకరిని మీరు కోల్పోయిన సందర్భంలో ఆయన దగ్గర ఇంత డబ్బు అయితే ఉంది కానీ భూమి మీద మనుషులకి ఏం చేసి వెళ్ళాము, నా తర్వాత ఏంటి అని, అలాగే జగదీష్ గారి తర్వాత ఏంటి ఆయన గుర్తుపెట్టుకునేటట్టు హిస్టరీలో తరతరాలకి ఉండాలని కాస్తో యూ బ్లడ్ యాప్ తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. మంచిది, అబ్సల్యూట్లీ. అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రపంచ సమాజానికి ప్రపంచ మానవాళికి మనం ఏదో చేస్తేనే కదా గుర్తుండే ఉంటుందని మంచి కాస్తో తయారు చేశారు, మంచి మనసుతో మంచి ఆలోచన వచ్చింది. అయితే మధ్యలో సోను సూద్ గారు ఎలా ఎంటర్ అయ్యారు దీనికి? అంటే మనం ఈ యాప్ని లాంచ్ చేయాలంటే ఒక హ్యుమానిటీ ఉన్న వ్యక్తి అన్నా కావాలి, ఒక పాపులారిటీ ఉన్న వ్యక్తి అన్నా కావాలి, లేదంటే ఒక పొలిటికల్ టాప్ పొజిషన్ లీడర్ అన్నా కావాలి. సో ఫస్ట్ నేను ప్రైమ్ మినిస్టర్ ట్రై చేశాము మోడీ గారికి. ఆబ్వియస్లీ ఇట్స్ టూ మచ్ టు ఎక్స్పెక్ట్ కదా ఆయన నుంచి. ఇది ఎంత మంచి కాజ్ అయినా, నోబుల్ కాజ్ అయినా ఆయనకి రీచ్ అవ్వటం లేట్ అయిపోతుంది లాంచింగ్. సో అందుకని ముందు మనకి ఇక్కడ ప్రాణాలు పోకూడదు మన ఐడియా, అది తొందర. సో ఎవరు అని అనుకుంటే సోను సూద్ పాండమిక్లో చేసి 2021 చేసిన రేటింగ్లో చూస్తే గూగుల్ అనలిటిక్స్ బెస్ట్ జెంటిల్మెన్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్, మై బెస్ట్ బ్రదర్, నాకు తమ్ముళ్ళలాగా ఉంటాడు, ఆయన కూడా నన్ను అలాగే చూస్తాడు. అంటే ఈ యాప్ వల్ల అంత బాండింగ్ అయింది మాకు. సో ఆయనకు కూడా నచ్చింది. సో ఇది డెఫినెట్గా నేను తీసుకెళ్తాను బ్రదర్, మీతో వస్తానని ఇమీడియట్గా ఒప్పుకొని ఇమీడియట్గా లాంచింగ్ ఇప్పుడంటే 22 జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే నాడు మన హైదరాబాద్ ఆవాసాలోనే లాంచ్ చేసాం. 2 years back లాంచ్. ఓకే, 2 years complete. June 22, June 14. It's working. There's so many millions touched because of him. And మా క్యాంపెయిన్ కానీ, సో మా టీమ్ ఎఫర్ట్స్ కానీ, నేను కానీ వీ వర్ రన్నింగ్ లైక్. సో నాకు చాలా అవార్డులు వస్తున్నాయి, దానికోసం అవార్డులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ గాట్ 2 డాక్టరేట్లు వచ్చినాయి. సో అంటే సోను సూద్ గారు అని కాదు సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన కాజు, మీరు స్టార్ట్ చేసిన పర్పస్, స్టార్ట్ చేసిన యాప్, అది ఎంతమంది ప్రాణాలు నిలబెడుతుంది అంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది కలిసి వస్తారు దానికి. కలిసి రావాలి. ఒక సోను సూద్ గారే క్యాంపెయినర్ కాదు, ఆయన ఒకళ్ళే కాదు, అది ఎంతోమంది వస్తారు. ఎందుకంటే ఇది ఒక మంచి కాజు, ప్రాణాలు నిలబెట్టే కాజు. అబ్సల్యూట్లీ అండి. సో కరెక్ట్గా చెప్పారు. సోను సూద్ గారికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజానికి. నిజంగా మంచి మనసు ఆయన. మీరు అన్నట్టు కోవిడ్ టైంలో ఆయన చేసిన సర్వీస్ అనేది అసలు వెలకట్టలేదు అంటారు. దాని రూపీస్లో చెప్పలేము మనం. ఇట్స్ రియల్ హీరో ఆయన, ఎంత ప్రాణాలు నిలబెట్టాడు. సో అదే కోవలో మళ్ళీ ప్రాణాలు నిలబెట్టడానికి అదే కాస్త వచ్చింది మీరే. నేను అనుకోకుండా ఇవాళ రేపు స్వార్థం లేకుండా మీరు అన్నట్టు నా తర్వాత ఏంటి అని ఆలోచించడం, ప్రస్తుతం నేనేంటి నాకేంటి అనే సెల్ఫిష్నెస్ తప్ప ఎక్కువ ఉంది. కానీ మంచి చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మంది, కానీ మీలాంటి వాళ్ళకి తప్ప కమర్షియల్ అయిపోయింది కదా. నేను ఒక చిన్న హెల్ప్ చేశానంటే నాకు డబ్బులు ఏమి వస్తాయి, నాకు ఉపయోగం ఏంటి అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుందండి. అంటే మీకు టైం ఉంది అంటే చెప్తాను ఒక నిమిషంలో. ఇప్పుడు మనం పెరిగిన విధానం, మన చుట్టూ ఇన్స్పైర్ చేసిన పీపుల్, అంటే మనకు స్ఫూర్తినిచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనున్నాను అంటే నాకు
మొదటి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు. ఆయన 70 ఏళ్ళు ఆయన కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే ఒక అడిరౌండ్ సినిమా, ఆ సాంగు ఒక లెజెండరీ పర్సనాలిటీ. అంటే దాంట్లో తెలియని తత్వం, ఒక స్ఫూర్తి, అంటే ఏదో ఒక ధైర్యం, ఒక 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 మెసేజ్ ఇచ్చారు ఆయన. సో దాని తర్వాత ఇంజనీరింగ్ అయిపోయినాక నాది సెల్ ఫోన్లో అదే ఉంటుందండి, వివేకానంద స్వామి. ఓకే. సో 87 నా కలకత్తా విజిట్, ఇట్ చేంజ్ మై లైఫ్ అండి. ఓకే. సో ఆయన ఇచ్చిన ఒక మెసేజ్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. యా. సింపుల్ 2 lines. అవును. అంటే ఇప్పుడు మంది ఎవరికైతే బ్లడ్ నీడ్ ఉందో అవును, ఆ అవసరాన్ని డొనార్కి చెప్పి డొనార్ని పేషెంట్ దగ్గరికి తీసుకొచ్చి రక్తం ఇప్పించి ప్రాణం కాపాడటానికి వినియోగించే యాప్ ఇది. అంతే. అంటే మన యూ బ్లడ్ తరపున అవును. బ్లడ్ బ్యాంకులు ఏమి ఉండవు, ఉండవండి. ఇట్స్ ఓన్లీ కనెక్టింగ్ యాప్ అండి. కనెక్టింగ్ యాప్ అంతే. దట్స్ ఇట్. యా. మేము ట్రాన్సాక్షన్ చేయట్లేదు, అవును. మేము ట్రాన్సాక్షన్ ఫీజు కానీ మాకు ఏ సంబంధం లేదండి. అది వెబ్సైట్లో క్లియర్గా డిక్లేర్ చేస్తాం. మొత్తం టోటల్ ఫ్రీ అండి. ఫ్రీ. మీరు డీల్ చేసుకోండి. ఓకే. వీఆర్ ఓన్లీ కనెక్టింగ్. ఫ్రీగా బిల్డ్ చేసాం, నా ఓన్ మనీతో బిల్డ్ చేసాం. సో డెడికేటెడ్ టు 125 crore people, 140 crore and the 9 users. All languages. ప్రొవైడర్స్, ఆల్ లాంగ్వేజెస్ అండి. లాంగ్వేజెస్. లాంగ్వేజ్ కూడా చేంజ్ అవుతుంది మీకు వెబ్సైట్లోకి వెళ్తాయి, యాప్లోకి వెళ్ళినా కూడా తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ, ఒరియా, మొత్తం మేజర్ లాంగ్వేజెస్ అన్ని పెట్టాం. వాళ్ళ మార్కెట్లో ప్లే స్టోర్లో ఉందండి. ఉన్న యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు తెలుసు, ఆఖరికి ఆటలాడుకునే గేమ్స్ ఆడే యాప్స్ని కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత మినిమం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అవును. కొద్దిసేపు ఆడిన తర్వాత మొదట మాత్రమే ఫ్రీ ఇస్తాడు, ఆ తర్వాత పేమెంట్ చేసుకుంటూనే వెళ్ళాలి, మనం దోచేస్తూ ఉంటారు. కానీ ఇవాళ మీరు ఇంత అంటే యాప్ని రన్ చేయటువంటి ఏదో ఒకసారి ప్లే స్టోర్లో పడేసి ఊరుకోవడం కాదు కదా, దాని మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి మ్యాన్ పవర్ ఉంటుంది, ఇన్ని లాంగ్వేజ్లో దాన్ని ఇది చేయాలి, దానిలో మళ్ళీ రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటన్నింటిని సాల్వ్ చేయడానికి సపరేట్ టీం కావాలి, ఇదంతా బోర్డు అంత ఖర్చుతో సర్వర్ కావాలి, మెయింటెనెన్స్, డెవలప్మెంట్, టెక్నాలజీ, అదే టెక్నికల్ ఇంజనీర్స్ కావాలి దానికి. మరి ఇదంతా మీరు ఓన్గానే ఆపరేట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇట్ ఈస్ కాస్టింగ్. అంటే హైదరాబాద్ హెడ్ ఆఫీస్, హైదరాబాద్ ఆఫీస్ అండి, కౌరి హిల్సే మీ దగ్గరలోనే ఆఫీస్ కూడా. సో క్యాష్ బర్న్ అవుతుంది, నో డౌట్ అండి. బట్ కానీ ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది. బ్రదర్ అదే చెప్పారు కదా ఇందాక, మీరు ఫ్యాన్సీ కోసం ఇన్స్టాగ్రామ్ చేయండి, ఫ్రెండ్షిప్ కోసం ఫేస్బుక్ చేయండి, సోషల్ కోసం ట్విట్టర్ చేయండి, ఎక్స్ చేయండి, బట్ వాటన్నిటితో పాటు ఇది మస్ట్గా చేయండి. మీ నియర్ అండ్ డియర్, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా రావచ్చు ఎమర్జెన్సీ అనేది, వచ్చినప్పుడు అవసరమయ్యేది బ్లడ్ గ్రూపు. ఆ టైంలో పరిగెత్తే కంటే ముందే డోనార్గా రిజిస్టర్ అయి ఉండండి. సో దట్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫర్ యువర్ నియర్ అండ్ డియర్. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి మీరు రన్ చేస్తున్నారు కదా, ఈ 2 ఏళ్లలో ఎంతమందికి మీరు బ్లడ్ ఇప్పించగలిగారు? కపుల్ ఆఫ్ థౌజండ్స్ అండి. ఓకే. కపుల్ ఆఫ్ థౌజండ్స్. ఛాలెంజెస్ డోనర్స్ రాకపోవటం, డోనర్స్ స్టిల్ కమింగ్. ఓకే. కమింగ్. యాప్ ఇంకా పూర్తి స్థాయిలో అలవాటు కావాలి, ఇంకా అవ్వాలి, అలవాటు ఇంకా జనాల్లోకి అవేర్నెస్ ఇంకా వెళ్ళాలి. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇట్స్ ఓన్లీ ఎమర్జెన్సీ, వచ్చినప్పుడు చేసుకుందాంలే, అప్పుడు ఇచ్చేసుకుందాంలే అని అనుకుంటున్నారు. కానీ ఈ జియో ఫిక్స్లో వాళ్ళు అక్కడ లేకపోతే కనపడుతుంది. అవునండి. రిజిస్టర్ అయ్యి ఉంటేనే కనపడుతుంది. యా. దాట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. చాలామందికి అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లాంగ్వేజెస్లో రన్ అవుతుందండి? ఇట్స్ ఆల్ ఇన్ ఆల్మోస్ట్ 7 languages అండి. బంగాల్లో ఉంది, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, తెలుగు, బోత్ స్టేట్స్, మరాఠీ, బట్ పర్సంటేజ్ వేరీస్ అండి. ఓకే. దీనిలో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారండి ఇప్పుడు? సో ఫార్ 5 lakh దాకా వచ్చారు. 5 lakhs కమింగ్ అండ్ గోయింగ్. 5 lakhs పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు. అంటే 5 lakhs పీపుల్ మొబైల్లో ప్రస్తుతం యూ బ్లడ్ యాప్ ఉంది. మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. ఓకే. బట్ ఆ ఇంజిన్ ఇంకా డెవలప్ అవడానికి టైం పడుతుందండి. అది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 45 crore డోనర్స్ కనుక, ఎలిజిబుల్ డోనర్స్ దీని మీద వస్తే, యాప్ మీదకి అష్టదిక్కుల అంటే త్రూఅవుట్ ఇండియా వాళ్ళందరూ కనుక వస్తే, దెన్ ద ఇంజిన్ రన్స్ వెల్. కానీ ఇదంతా ఎక్స్పెన్సివ్ కదా సార్? అంటే నేనేమంటానంటే, అంటే ఎక్స్పెన్సివ్ ఉందండి, ఊరిని రావడానికి రిజిస్టర్ చేసుకోండి. మీరు రన్ చేయటం నేను అనేది. నాకు ఎక్స్పెన్సివ్ ఎలా అవుతుందంటే, వన్స్ ఇట్ స్టార్ట్స్ కమింగ్
సో దెన్ మేము దాన్ని దీని మీద తీసుకుంటామండి. ఇది అడ్వర్టైజ్మెంట్స్ ఏంటనేది అప్పుడు. అంటే ఈ క్రమంలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా? అంటే ఒక మంచి కాస్తో ప్రాణాన్ని నిలబెట్టడానికి ఒక యాప్ తయారు చేశారు, సొంత Correct. ఖర్చుతో దాన్ని రన్ చేస్తున్నారు. ఇలా రన్ చేస్తున్న క్రమంలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ స్ట్రగుల్ చేస్తున్నారు? అంటే వీఆర్ ట్రైంగ్ టు ఎండోర్స్ విత్ ద గవర్నమెంట్ అండి. అంటే మినిస్టర్స్ని, ప్రైమ్ మినిస్టర్ని రీచ్ అవుతున్నాం, హెల్త్ మినిస్టర్ని, ఇటు పక్క వచ్చి యూత్ని యాక్టివేట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఈ అవార్డ్స్ అన్ని తీసుకుంటున్నాను ఎందుకు అంటే బికాస్ ఇట్స్ నాట్ ఫర్ ది యాప్, అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఫర్ ది యాప్ అండి. సెకండ్, ఐ వాంట్ టు ద వే ఐ గట్ ది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎన్టీ రామారావు అండ్ వివేకానంద్. ఐ వాంట్ టు గివ్ అవర్ 30 crore plus ఫోర్స్ఫుల్, పవర్ఫుల్, యూజ్ఫుల్ ఫ్యూచర్ యూత్. సో వాళ్ళందరికీ ఒక థాట్ రావాలి. ఒక జగదీష్ బాబు ఎలమంచిలి చేయగలిగితే యూబులెట్ లాంటి యాప్ మేమెందుకు చేయలేము? అవునండి. దట్స్ వన్ స్ఫూర్తి అండి. నెంబర్ 2, వీళ్ళందరూ కలిసి ఒక యంగ్ ఇండియాని బిల్డ్ చేయగలిగితే, అంటే 30 కోట్ల ఐడియాస్ వర్కౌట్ అవుతాయి అని కాదు, 30 కోట్ల 3 ఐడియాలు వర్కౌట్ అని ఇండియా ఈజ్ సూపర్ పవర్. అంటే దీని బాగా మీరు అనుకున్నట్టు ఇంకెంతోమంది ప్రాణాలు నిలబడాలి అంటే మీరు అన్నట్టు 140 కోట్ల ప్రజలు వినియోగించుకోదలిస్తే ఉపయోగం, అది కూడా ఖర్చు లేని పని వాళ్ళకి. ఖర్చు లేని పని. సో వాళ్ళ ప్రాణాలు వాళ్ళకే ప్రమాదం రావచ్చు, వాళ్ళ బంధువులకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు అండి, వాళ్ళ బిడ్డలకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో వాళ్ళు రావటం వినియోగించుకోవాలి అనేది- అంటే ఈ యాప్ జనాల్లోకి వెళ్ళాలి అంటే వెళ్ళాలి. ఎవరైతే బాగా ఫెమిలియర్ అవుతారో, ఇప్పుడు ప్రభాస్ సినిమా హీరోలు ఉండండి, ఏ ప్రభాస్ లాంటి వాడు దీని కనుక మహేష్ బాబు లాంటి వాళ్ళు ముందుకొచ్చి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇది మీ అందరి ప్రాణం నిలబెడుతుందని సోను సూద్ మా దగ్గర చెప్తే మీరన్న కాజు ఖచ్చితంగా జనాలకు రీచ్ అవుతుంది, పర్పస్ సాల్వ్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు మొబైల్లో బ్లడ్ వెళ్తుంది. సో చాలామంది ప్రాణాలు నిలబడతాయి. మరి ఆ దిశగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమన్నా ఉందండి మీకు? ట్రై చేస్తున్నాను, అందరినీ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, కలుస్తున్నాను, ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలామంది విల్లింగ్గా ఉన్నారు. రేపు ఢిల్లీ వెళ్తున్నాను. సో దాట్స్ మై విజిట్ ఫ్రమ్ మై అపార్ట్ ఫ్రమ్ బిజీ షెడ్యూల్ ఇన్ యుఎస్. అక్కడ నా వర్కింగ్, నా ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఐటీ బిజినెస్ ఉంది. అది కాకుండా ఇది వచ్చి ఇక్కడ బేస్ హైదరాబాద్ కాబట్టి అవును, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని, అలాగే కలవబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారిని గారిని కలిసి, ముందే కలిశాను. ఎందుకంటే వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు కదా ఇలాంటి విషయాల్లో, అవును, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు 108 మాదిరిగా. ఎస్ ఎస్ అందరినీ కలుస్తున్నాను. అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ఎక్కడంటే అందరినండి. అలాగే బ్యూరోక్రాట్స్ని, ఎందుకంటే బ్యూరోక్రాట్స్ కూడా హెల్ప్ చేయాలి మనకి. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని, అంటే యూత్ని ఒక లైన్. సో దాట్ ఈజ్ మై రీజన్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అవార్డులు యాక్సెప్ట్ చేస్తున్నానంటే ముందు నేను నో అని చెప్పాను, కానీ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యాను మై సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా స్ఫూర్తి ఇక్కడ దాకా వచ్చానో, ఈ 30 కోట్ల మంది ప్లస్కి నేను తీసుకున్న ప్రతి అవార్డు అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఎస్ సార్, యా, ఇట్స్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. ఎస్ సార్, రియల్లీ సార్, రియల్లీ థ్యాంక్ యూ. నిజంగా మీరు తప్పకుండా వెరీ ఇన్స్పిరేషన్ పర్సన్. ఎందుకంటే మీరు ఒక ప్రాణదాత. ఇప్పుడు ఎస్, అంటే రక్తం ఇచ్చిన వాళ్ళని ప్రాణదాత అని ఎలా అంటామో, ఆ ఇప్పించే మార్గం చూపించాను చూసారా, మీరు ఇంకా స్ఫూర్తిదాత. వాళ్ళు ప్రాణదాతలు అయితే మీరు ఒక స్ఫూర్తిదాత. నిజంగా ఒక మంచి కాస్తో, అంటే కమర్షియల్ ఎలిమెంట్ అనేది ఎక్కడా లేకుండా ఇవాళ రేపు జనాలని పీక్కుదంటే పనిగా ఉంటుంది వ్యాపారం. ప్రతి వ్యాపార కోణంలో చూసేది పక్కన పెట్టి కేవలం ఒక మంచి కాస్తో మీరు ఒక ఎమోషన్స్ ఇన్సిడెంట్ చెప్పుకుంటూ వచ్చారు, మీరు పెరిగిన లైఫ్ చెప్పుకుంటూ వచ్చారు. ఏ సందర్భంలో ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ దశ వరకు ఎదిగి ఇప్పుడు ప్రజలకు ఏదో చేయాలి, జగదీష్ తర్వాత ఏంటి, డాక్టర్ జై తర్వాత ఏంటి అనేది ఆలోచించి చేస్తున్నారు. వెరీ ఇన్స్పిరేషన్ రియల్లీ మాకు. సరే మొబైల్ ఇవ్వండి. థ్యాంక్స్ టు ఆల్మైటీ. సార్ మీరు చెప్పిన తర్వాత నాకు వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే మొబైల్లో నాకు తెలియదు నిజానికి ఇప్పటి వరకు. వీ షుడ్ థ్యాంక్ మీడియాలో ఉన్న మాకు కూడా బ్లడ్ యాప్ గురించి పూర్తి అవగాహన రాలా. అంటే ఇంకా వెళ్ళాల్సి ఉంది, ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, సెలబ్రిటీలు అందరూ ముందుకు రావాలి, వచ్చి ఇదంతా తెలియాలి. అందుకని నా యాప్లో మీ ముందే నేను డౌన్లోడ్ చేసుకుందాం అనేది. ఇలా ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి. నేనేమంటానంటే ఒక మంచి కాజ్ ఇది. మన తోటి వాళ్ళకే ప్రమాదం జరగవచ్చు, మన తోటి వాళ్ళే హాస్పిటల్లో ఉండొచ్చు. వాళ్ళందరూ సకాలంలో రక్తం అందక, ఈరోజు రెడ్ క్రాస్ ఉంది, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బ్లడ్ బ్యాంక్ కృషి వాళ్ళు చేస్తున్నారు. చాలా మంది ప్రాణాలు నిలబెడుతున్నారు. కానీ ఒక్క ప్రాణం కూడా పోకుండా, కేవలం బ్లడ్ లేక ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండాలి అంటే మనందరం అందులో భాగస్వామ్యం కావాలి. మన రక్తం ఇవ్వకపోయినా పర్లా,
ఏది యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళందరూ ఇవ్వాలని లేదు, కానీ ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ఇది చూపించండి. నేను ఏమంటానంటే అందుకని యాప్ని నేను డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నాను. కూడా మన మొబైల్లో ఇన్ని యాప్స్ ఉంటూ ఉన్నాయి, నా మొబైల్లోనే ఉన్నాయి, దాదాపు 50-60 యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్కి అదనంగా ఒక ఫేస్బుక్ యాప్ ఉంటుంది కదా మస్ట్గా, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక ట్విట్టర్ యాప్లు పెట్టుకుంటూ ఉన్నాం కదా, అవసరం లేకపోయినా వాటిలో గంటలు టైం గడుపుతున్నాం. ఉపయోగపడే ప్రాణాలు నిలిపే యూ బ్లడ్ యాప్ని ప్రతి ఒక్కళ్ళు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి, నేను కూడా డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇంతటి మంది ప్రాణాలని నిలబెడుతూ ఉన్న డాక్టర్ జై గారు అలియాస్ యలమంచిలి జగదీష్ గారికి మనందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. బిగ్ టీవీ తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. సో యాప్ను మాత్రం డౌన్లోడ్ చేసుకోవటం ఎవరు కూడా మర్చిపోవద్దు, అందులో రిజిస్టర్ చేసుకోండి. ఇది నా గొప్పతనం కాదు, ఆల్మైటీ గాడ్, వి ఆల్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఆయన ఇచ్చిన ఎనర్జీనే సో ప్రజలకు ఉపయోగించాలి, మనం సమాజానికి ఉపయోగించాలి. థ్యాంక్ యూ ఫర్ ఇది మంచి కాస్తో ఇంటర్వ్యూ అంతా కూడా చేసాం. ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల కోసం చేస్తున్నది, ఒక ఇన్స్పిరేషన్తో కూడిన ఈ అంశాన్ని మీ అందరికీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశాం.